ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. నందమూరి తారక రామారావు సీనియర్ కాదు, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఆయన రాజకీయ ప్రస్థానం, రాజకీయ అడుగులు అంటే ఎటువైపు ఆయన నడుస్తారు అనే దాని మీద సర్వత్రా తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొంది. చాలా కీలకమైనటువంటి అంశం ఇది. రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా నారా వర్సెస్ నందమూరి కుటుంబానికి సంబంధించినటువంటి అంశంగా మారింది. ఇది ఎందుకు ఇప్పుడు తెర మీదకి వచ్చింది అంటే మనకు తెలుసు, సుహాసిని ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ సోదరి ఉందో తాను తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి. సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల నా సోదరుడు రాజకీయాలకు దూరంగా ఉన్నారు, త్వరలోనే ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారు మళ్ళీ అనేది. వాస్తవంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడిగా ఉన్నారు. ఎందుకంటే చాలా మీటింగ్స్లో ఆయన నా తాతగారు స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగు ప్రజలకు సేవ చేయటం కోసమే మా కుటుంబాలన్నీ కలిసి ఐక్యంగా ముందుకు వెళ్తున్నాయని 2009లో అప్పటి పరిస్థితులను బట్టి ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. తిరిగి హైదరాబాద్ వస్తుండగా సూర్యాపేట దగ్గర జరిగినటువంటి ఒక ప్రమాదం ఆయన్ను ఒక రకమైనటువంటి దిగ్భ్రాంతికి గురి చేసింది ఒక రకంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లో. అప్పటి నుంచి కాస్త తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా ఆయన రాజకీయాల్లో అంతంత మాత్రమే చెప్పాలి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకోవాలంటే ఒకటి బలంగా చెప్పొచ్చు, అదేంటంటే తెలుగుదేశం పార్టీతో ఆయన కలిసి లేరు. ఎందుకనంటే జరుగుతున్నటువంటి పరిణామాలు, తాజాగా ఆయన నటించినటువంటి వార్ 2 సినిమాకి సంబంధించి అనంతపురం ఎమ్మెల్యే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, తర్వాత దాన్ని ఖండించకపోవటం, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు కూడా ఆ ఎమ్మెల్యేని సపోర్ట్ చేసే విధంగా మాట్లాడారు అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆ ఎమ్మెల్యే నివాసం దగ్గర హల్చల్ చేశారు, నానా హైరానా చేశారు. సో ఇలాంటి సందర్భంలో ఎందుకు సుహాసిని జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ రీఎంట్రీ అనే దాని మీద మాట్లాడారు అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. రాష్ట్ర రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ కంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది, ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ఒక రకమైనటువంటి దాన్ని. అయితే నారా వర్సెస్ నందమూరి, నారా ఫ్యామిలీ నందమూరికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్లో కొంతమందితో బాగానే ఉన్నప్పటికీ మరికొంతమందితో కాస్త దూరంగా ఉన్నారు. దానికి రకరకాల పరిస్థితులు, కాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో గతంలో జరిగినటువంటి ఏవైతే పరిణామాలు ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని, అంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఉన్నవారు ఎవరు కూడా స్పందించరు, మిగిలిన వారు సినిమాలకు సంబంధించి ట్వీట్లు చేస్తారు, అదే పెద్ద ఇష్యూగా మారింది. సో ఇలాంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ అడుగులు ఎటువైపు? ఆ మధ్య 2 ఏళ్ల క్రితం భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేత అమిత్ షా ఆయనతో కలిసి చాలాసేపు ముచ్చటించడం. అప్పుడే అనుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ కమల తీర్థం పుచ్చుకోనున్నారు, భారతీయ జనతా పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ ప్రవేశం, ఆయన రాజకీయ భవితవ్యంపై ఆ రకంగా చర్చ జరిగింది. కానీ కొన్ని అంశాల గురించి మాట్లాడటానికి ఆయన మర్యాదపూర్వకంగా కలిసినటువంటి సందర్భం అది. అయితే ఇప్పుడు సుహాసిని తాజాగా చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆయన కొత్త పార్టీ పెడతారా, లేదా గతంలో భారతీయ జనతా పార్టీని ఆయన కొంత సపోర్ట్ చేశారు కాబట్టి ఆ పార్టీతో నడుస్తారా, లేదా తెలుగుదేశం పార్టీలోనూ ఉంటారా అనేది. తెలుగుదేశం పార్టీలో అయితే ఖచ్చితంగా ఉండరు అనేది అయితే స్పష్టమైంది. రాజకీయ వర్గాల్లో కూడా అదే చర్చ జరుగుతుంది, పొలిటికల్ అనలిస్టులు కూడా అదే చెప్తున్నారు. సో అయితే ఒక వేదికను ఏర్పాటు చేసుకొని కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కాస్త చరిస్మా కానీ ఫేస్ వాల్యూ ఉన్నటువంటి వారు రాజకీయాల్లోకి వస్తున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి వారు మనం చూస్తున్నాం. తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, ఇతర రాష్ట్రాల్లో అక్కడ స్థానికంగా కాస్త బిజీగా ఉన్నటువంటి సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇలాంటి క్రమంలో 2 తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఎలాంటి పరిణామాలు, ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు సమయం కాదు అయినా సరే మరి సుహాసిని ఆమె ఎందుకు అలా మాట్లాడారు, తన సోదరుడి రాజకీయ ప్రవేశం గురించి అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది. అంటే ఖచ్చితంగా
జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్లాట్ఫామ్ కోసం చూస్తున్నారు. ఖచ్చితంగా ఆయన రాజకీయాల్లో ఒక రకమైనటువంటి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు అనేది చర్చ జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా ఆయన రాజకీయాల్లోకి వస్తే రాణించగలరు అనేది కూడా జరుగుతుంది. అయితే ఏ పార్టీ ద్వారా అనేది మాత్రం అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఆయన అభిమానులైతే ఖచ్చితంగా మీరు రాజకీయాల్లోకి రావాలి, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే, అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, అతను గురించి ఒక రకమైనటువంటి కామెంట్ చేసినటువంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏ స్థాయిలో విరుచుకుపడ్డారు, నిద్ర లేకుండా చేశారు ఆ ఎమ్మెల్యేకి. ఇలాంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ కూడా కాస్త మౌనం అనేది కూడా నందమూరి ఫ్యామిలీలో ఒక రకమైనటువంటి నిరుత్సాహం, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో. నందమూరి ఫ్యామిలీ అంతా కాదు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీలో, ఆయన ఫ్యాన్స్లో. సో ఇలాంటి సందర్భంలో ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి, లేదా ఎవరైనా ట్రబుల్ షూటర్గా ఎంట్రీ ఇచ్చి జూనియర్ ఎన్టీఆర్ని కాస్త కూల్ చేసి తెలుగుదేశం పార్టీ వైపే అడుగులు పడేలా చేస్తారా అనేది కూడా ఇక్కడ ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి సమస్యలు అన్నీ చాలా వస్తాయి, వివాదాలు కానీ విభేదాలు కానీ. కానీ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని విభేదించి ఇతర ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేస్తే కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో. మొత్తానికైతే చూడాలి ఏం జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడు కూడా రాజకీయాల గురించి ఆయన నోరు మెదపరు, చాలా సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితి. కానీ తన సోదరు మాట్లాడటం వల్ల ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. చూడాలి ఏం జరుగుతుంది. మరి తెలుగుదేశం పార్టీ అలర్ట్ అయ్యి ఎవరినైనా ట్రబుల్ షూటర్ని ఫ్యామిలీకి సంబంధించి రంగంలోకి దింపుతారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ టాపిక్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.